సో నా కుటుంబంలో 10 మంది చనిపోయారు. మరో నలుగురు సన్నిహితులు కూడా. జైషే మహమ్మద్ ఉగ్రనేత మసూద్ అజార్ ప్రకటన. అసలు ఈయనే లేపేయడానికి మన టార్గెట్. యాక్చువల్లీ ఈ ఆపరేషన్ సింధూర్లో ఫస్ట్ టార్గెట్ ఈడే. వీడు మిస్ అయిపోయాడంట. ఫస్ట్లో నిన్న పొద్దున కాసేపు వీడు చచ్చిపోయాడని చెప్పి వార్తలు వచ్చినాయి, కానీ వీడు ఇంకా సావలేదంటే వీడు బతికే ఉన్నాడంట. ఈ నా కొడుకుని లేపితేనే పాకిస్తాన్కి పెద్ద దెబ్బ పడుతుంది. వీడిని లేపాలి ఫస్ట్. వీడేమంటాడు, ఆమె సోదరి, భర్త, మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలు, 5 చిన్నారులు మరణించారంట. అలాగే మసూద్కు అత్యంత సన్నిహితుడు, అతని తల్లి, మరో 2 సన్నిహితులు కూడా ఈ క్షిపణి దాడిలో మృతి చెందారని చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళని నువ్వు ఊర్లు అడిగి, పేర్లు అడిగి, ప్యాంట్లు ఇప్ప చూసి కాల్చినప్పుడు వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి చుట్టాలు ఉండవా? వాళ్ళకి బంధాలు ఉండవా? వాళ్ళకి బంధుత్వాలు ఉండవా? ఈ నా కొడుకుని వేయాలి ఫస్ట్. వీడు మసూద్ అజర్ 2019 మేలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా వీడిని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఏప్రిల్ 2019 నుంచి అజార్ బయట ప్రపంచానికి కనిపించకుండా బహవల్పూర్లోని ఒక రహస్య స్థావరంలో దాక్కున్నాడని భావిస్తున్నారు. భారత పార్లమెంట్పై ఉగ్రదాడి, జమ్మూ కాశ్మీర్ శాసనసభపై దాడి, పఠాన్కోట్లోని ఐఏఎఫ్ స్థావరంపై దాడి, పుల్వామాపై ఆత్మాహుతి దాడి వంటి ఘటనలో జైషే మహమ్మద్ ముఖ్య పాత్ర పోషించింది. చూసారా, వీడి 1, 2, 3, 4 ఉన్న వీడి 5 దాదాపు. 1999లో IC-814 విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో ప్రయాణికులను సురక్షితంగా విడిచిపెట్టేందుకు ఉగ్రవాది మసూద్ అజార్ను భారత్ జైలు నుంచి విడుదల చేసింది. అప్పటి నుంచి బహవల్పూర్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ను మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రఫూజ్ అస్గర్, మౌలానా అమ్మర్ ఇతర కుటుంబ సభ్యులు కూడా దీంట్లోనే ఉండే సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్ళు ఇక్కడే ఉంటాయంటండి. వీడిని లేపితేనే ఫస్ట్ సగం టెర్రరిజం తగ్గిద్ది.